ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము. నెలలో 2 పంచమి తిథులు వస్తాయి. తీరని కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు వారాహి అమ్మ పాదాలను పట్టుకుని వేడుకుంటే చాలు, చల్లని తల్లి మన అందరి మీద అపారమైన కృపా కటాక్షాలను చూపుతారు. పంచమి తిథి రోజుల్లో మనం వారాహి అమ్మవారికి కొబ్బరికాయ దీపం వెలిగించటం, కంద దీపం వెలిగించటం, లేదా మీ శక్తి మేరకు పరిహారాలు చేయటం వలన రెట్టింపు ఫలితాలను పొందుతారు. మీరు ఈ రోజు రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం ఉంటే చక్కగా అమ్మవారి ఫోటోని శుభ్రం చేయండి. కొంచెం పన్నీర్లో క్లాత్ ను ముంచి అమ్మవారి ఫోటోని శుభ్రం చేయండి. లేదా నార్మల్ క్లాత్ అయినా అమ్మవారి ఫోటోని శుభ్రం చేసిన తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు దానిలో కొంచెం జవ్వాది వేయండి. సుగంధభరితమైన వస్తువులంటే అమ్మవారికి చాలా ప్రీతి. తర్వాత అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలు సమర్పించండి. మందారాలు, శంకు పువ్వులు, నీలం శంకు పువ్వులు ఇలా పెట్టవచ్చు. మల్లెలు, జాజులు ఏవైనా అమ్మకు సమర్పించండి. నైవేద్యంగా చిలకడ దుంపలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఏదైనా పెట్టవచ్చు. లేదా బెల్లంతో చేసిన పానకం అంటే అమ్మకు చాలా ప్రీతి, అవైనా పెట్టండి. లేదు అంటే ఒక చిన్న ప్లేట్లో తేనె వేసైనా అమ్మకు నైవేద్యంగా పెట్టండి. తరువాత అమ్మకు సుగంధభరితమైన ధూపాన్ని వేయండి. అమ్మకు హారతిగా పచ్చ కర్పూరంతో ఇవ్వండి. పచ్చ కర్పూరంతో ఇవ్వటం వలన అమ్మ ప్రీతి చెందుతారు. మేము అమ్మవారి ఫోటో లేదు అక్క, విగ్రహం లేదు అక్క అన్నవాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. ఈ రోజు పంచమి తిథి కావున 5 మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. లేదా 5 ముఖాలు ఉన్న దీపపు కుందులో దీపారాధన చెయ్యండి. మనకున్న సమస్యలు ఎంత కఠినతరమైన, ఎంత క్లిష్టతరమైన సమస్యల్లో ఉన్నా అమ్మ మనల్ని ఆ సమస్యల నుండి బయటపడవేస్తారు. మేము చాలా రోజుల నుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నామక్క, కోర్టు కేసులతో సతమతమైపోతున్నాము, మేము మానసికంగా చితికిపోయాము, మాకు ఉన్న సమస్యలు ఎవరికి రాకూడదు, పగవారికి కూడా రాకూడదు, అలాంటి సమస్యలతో సతమతమైపోతున్నాము, మేము ఆర్థికంగా చాలా చితికిపోయాము, అప్పుల బాధల నుండి బయటపడలేకపోతున్నాము, మేము ఎంత సంపాదించినా డబ్బు నీళ్ల ప్రాయంలాగా ఖర్చు అయిపోతుంది, మా మీద ఎవరైనా ప్రయోగం చేశారేమో, బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేశారేమో, మాకు భయం వేస్తుందని కొంతమంది భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు రాత్రులు నిద్రపోరు, ఎవరో వాళ్ళని చూస్తున్నట్లు, వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు, పదే పదే మా వైపుకు తిరిగి మాట్లాడుతున్నారు, ఇలా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. మనల్ని కూడా భయపెడుతూ ఉంటారు. అక్కడ ఎవరో ఉన్నారు, ఆ గదిలోకి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. ఇలా మనకు కంటికి కనిపించని నకారాత్మక శక్తులు మన చుట్టూ ఉంటాయి. వాటి నుండి ప్రొటెక్షన్ కోసం మీరు అమ్మవారిని నమ్ముకుని అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని మీరు 27 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అమ్మవారిని మనం శరణు వేడుకుంటే చాలు, మనం ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా ఆ సమస్యల నుండి బయటపడవేస్తారు. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులను అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారు. పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు జపించకూడదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదు. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం అపరాజితాయై నమః, ఓం అపరాజితాయై నమః, ఓం అపరాజితాయై నమః. మీరు అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తూ 108 సార్లు అర్చన చేస్తూ ఈ మంత్రాన్ని జపించండి. లేదా నార్మల్ గా జపమాల ఉంటే జపమాలతో అయినా మీరు ఓం అపరాజితాయ నమః, ఓం అపరాజితాయ నమః అనే మంత్రాన్ని జపించండి. యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు వార్తాళి అని కామెంట్ చేయండి. వార్తాళి అని కామెంట్ చేయటం వల్ల
మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావాలి. అందరూ ఒకసారి ట్రై చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వరాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.